పట్నం చిన్న మోషడివాడలోని వసంత విహార్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నవారు మృతురాలి బంధువులు. ఇటీవలే వసంత విహార్ అపార్ట్మెంట్లోని ప్లాట్ నెంబర్ 401ను కొనుగోలు చేసి అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. గతేడాది నవంబర్ నెలలో సుజాత నగర్లోని ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో వివాహం జరిగినట్లు తెలిసిందే. గాయత్రి తండ్రి సుధాకర్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా తల్లి సత్యవతి. సోమవారం ఆరోగ్యం బాగలేదని తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే తండ్రి సుధాకర్ హుటాహుటిన బయలుదేరినట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అనంతరం గాయత్రి మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే తల్లి సత్యవతి కూడా మంగళవారం అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. నవవధువు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్స్ అవుతుంది సార్. వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నాను సార్. మేము కింద వాచ్మెన్గా ఉంటాం సార్. వాళ్ళు మ్యారేజ్ అయ్యి 7 months అవుతుంది సార్. బాగానే ఉండేవారు సార్. 2-3 సార్లు వచ్చారు. భార్య భర్తలు కూడా బాగానే ఉండేవారు సార్. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎక్కువ ఇక్కడ సార్. ఆ అమ్మాయి అయితే ఇక్కడ ఉండేవారు కాదు సార్. ఇది తెలుసు. బాగానే ఉండేవారు సార్. పెళ్ళయ్యాక కూడా చాలా బాగానే ఉండేవారు సార్. బాగానే ఉండేవారు సార్. ఇక్కడికి వచ్చాక 2-3 సార్లు బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉండేవారు. ఇక్కడ 401లో సుధాకర్ గారు అని ఒక అతను ఉంటున్నారండి. ఆయన ఏంటంటే 8 months బిఫోర్ ఇక్కడ ఫ్లాట్ కొన్నారు. వేరే అతను నుంచి ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు. వచ్చిన తర్వాత ఒక 1 month దీంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ మ్యారేజ్ చేశారు. అప్పుడు ఏంటి అందరూ ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాం, అందరం ఉన్నాం. మొత్తం అందరూ ఓనర్స్ అందరం కూడా వెళ్ళిన తర్వాత చూసాం. అతను అనేది ఏంటి, అతను చెప్పడం ఏంటంటే వాళ్ళ అల్లుడు కూతురు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. ఓకే, అది బాగానే ఉండేవారండి. ఆయన అయితే బాగానే ఉండేవారు. ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయ్యారు అని అన్నారు. రిటైర్ అయ్యారు. ఇక్కడైతే మాత్రం బాగానే ఉండేవారండి. ఇది కూడా మాకు ఏంటంటే నిన్న నైట్ 9 ఈ టైంకి ఏంటంటే న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది. మాకు తెలిసిన తర్వాత ఒకసారి షాక్ అయ్యి ఏంటి ఇలాగైంది అనేసి. నేను సుధాకర్ గారు 4th floorలో ఉండేవారు సార్. ఆయన రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ అని చెప్పి మా అందరికీ పరిచయం ఉంది. ఆయన వచ్చింది మనకు కొత్తగా ఇక్కడ ఆయన కొనుక్కున్నారు 8 months నుంచి. యాక్చువల్గా ఏంటంటే నిన్న నైట్ న్యూస్ ద్వారా మా అందరికీ విషయం అనేది ఇలా సుధాకర్ గారు అమ్మాయి అని తెలిసింది. కానీ కన్ఫర్మ్ చేసుకుని వాచ్మెన్ కన్ఫర్మ్ చేశారు మాకు. అయితే వాళ్ళకి మటుకు వాళ్ళ పాపకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి చెప్పడం జరిగిందంట. ఆయన మొన్న మండే మార్నింగ్ ఆయన వెళ్ళడం జరిగింది. వాళ్ళు మదర్ గాయత్రి గారు మదర్ అయితే మటుకు నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారండి. మార్నింగ్ కూడా మేము ఆవిడని చూడడం జరిగింది. 11 o'clock అలాగా ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగిందంట. ఆవిడకి కూడా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారంట. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది, ఆ అబ్బాయి బాగానే ఉన్నారు అని చెప్పి. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు 1 or 2 times ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళ ఇద్దరు తర్వాత మరి వాళ్ళు ఎప్పుడు అక్కడికి రాలేదు. కానీ వాళ్ళు బాగానే ఉండేవారు. అందరూ కూడా కామ్ పర్సన్స్. సడన్గా ఈ ఇన్సిడెంట్ జరగడం అందరం కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే